తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం వర్సెస్ సోషల్ మీడియాగా మారింది. ఈ అంశాలు గతంలో కూడా మనం అనేక సార్లు కూడా చూసాము. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియాపై అనేక సార్లు విమర్శలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. దాంతోపాటు స్వయంగా అసెంబ్లీ వేదిక అనే ఈ యూట్యూబ్ ఛానల్స్ సంబంధించిన అంశాలపై కూడా చాలా సీరియస్గా అవుతూ వార్నింగ్ కూడా ఇచ్చారు. కానీ తెలంగాణలో ఇటీవల జరిగినటువంటి ఎన్నికల కంటే ముందు ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్గా ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉన్నటువంటి సమయంలో సోషల్ మీడియాని చాలా వరకు వాడుకోవడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ సోషల్ మీడియాగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, సోషల్ మీడియా మార్గంలో అనేక ప్రచారాలు కూడా చేయడం జరిగింది. అదే వేదికగా అనేక పోస్టల్ రిలీజులు కావచ్చు, అనేక ఇంటర్వ్యూ కూడా చెప్పడం జరిగింది. కానీ అదే సోషల్ మీడియా ఇప్పుడు రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే సోషల్ మీడియా వర్సెస్ ప్రభుత్వం అనే విధంగా కూడా వ్యవహారాలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే గతంలో కూడా చూసాము, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, కానీ సోషల్ మీడియాని ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ వాడడం జరిగింది. ఎక్కువగా టీమ్స్ కూడా ఏర్పాటు చేస్తూ ప్రచారం కూడా చెప్పడం జరిగింది. సోషల్ మీడియాలో ద్వారా అనేక పోస్టర్లు కావచ్చు, అనేక ఇంటర్వ్యూల ద్వారా కావచ్చు, అనేక బయటల ద్వారా కావచ్చు, అనేక ఇతర వ్యవసాయ రంగంలో కావచ్చు, రైతులతోటి అనేక విధంగా బయటలు తీసుకోవడం, పోస్ట్ చేయడము, కొన్ని టీమ్స్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే సోషల్ మీడియా ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏకమేకగా మారినట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సోషల్ మీడియా వాడకంలో కొంతమంది సక్సెస్ అయ్యారు, చాలామంది ఫెయిల్యూర్ కూడా అయినటువంటి పరిస్థితి నెలకొనే. సోషల్ మీడియా వైపు ఒక తారస్థాయికి తీసుకెళ్తే ఒకటేసారి కింద పడిపోయినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ కూడా నేను ఆ విషయాలు కూడా నేను చెప్తాను. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది ఎక్కువగా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, వారు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి విషయాలు, ఆ విద్యుత్ సంబంధించినటువంటి విషయాలు, ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటున్నాయని చెప్పేసి చాలా వరకు చర్చలు కూడా రావడం జరిగింది. ఆ రిజిస్టర్లకు సంబంధించినటువంటి విషయాలు కూడా వెలుగులోకి కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై చాలా వరకు మైనస్ కూడా అయింది. అంటే వెంటనే రీచ్ కావడం సోషల్ మీడియా ద్వారా నెగిటివ్ అనేది ఎక్కువగా వాటితోటే ప్రభుత్వంపై ఉంటున్నట్టు కూడా వారు ఈ విధంగా ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. దాంతోపాటు ఈ 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి స్కీమ్ సంబంధించినటువంటి విషయాలు, రైతులకు సంబంధించినటువంటి విషయాలు, ఇటీవల కాలంలోనే ఇటు ఉచిత బస్సులకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఉచిత మహిళలకి ఇచ్చినటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో ఆ బస్సులకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా వరకు గొడవలు కావడం, అది కూడా కొంత గవర్నమెంట్కి నెగిటివ్గా మారినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కానీ ఇదే రేవంత్ రెడ్డి గతంలో సోషల్ మీడియాని హ్యాండిల్ చేసినట్టు ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు, ఎక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారు అనేది చాలామంది విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా దీనిపై ఒక ఫోకస్ కూడా పెట్టాలని చెప్పేసి విశ్లేషకులు కూడా ఈ అంశాన్ని కూడా కొంతమంది చెప్తున్నారు. అంటే ఇందులో క్లారిటీగా మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది, కానీ చాలా వరకు చాలామంది సోషల్ మీడియా వైపే రేవంత్ రెడ్డి కూడా చూశారు ఎన్నికల కంటే ముందు. కానీ ఇప్పుడు అది తారుమారైంది. ఇప్పుడు అదే రివర్స్ పడుతున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఎందుకంటే ఇటీవల కాలంలో హెచ్సియు సంబంధించినటువంటి విషయం కూడా చూసాము. హెచ్సియులో పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగాయి. విద్యార్థులందరూ కూడా అరెస్ట్ అయ్యారు, వారిపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం కూడా వెంటనే దిగొచ్చి వారిపై పెట్టినటువంటి కేసును కూడా ఎత్తివేయాలని చెప్పేసి కూడా ఇటు డిప్యూటీ సీఎం భట్టి కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ విషయాలన్నీ కూడా ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై కూడా ఎక్కువగా మైనస్ కూడా అయినట్టు కూడా ఇప్పటికే చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చాలామంది సీనియర్ నేతలు కూడా ఈ అంశాలపై కూడా చర్చిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అంటే ప్రభుత్వంపై ఇప్పటికే ఈ సోషల్ మీడియా ద్వారా చాలా వరకు నెగిటివ్ అనేది వెళ్తుంది. కాబట్టి పాజిటివ్ ఏ విధంగా వెళ్ళాలి, కానీ దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ నెగిటివ్ అవుతుందో బీఆర్ఎస్ పార్టీ కూడా క్యాచ్ చేసుకుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకుంది సోషల్ మీడియాని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దాంతోపాటు వారు చేస్తున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, వారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కువగా ప్రజలకు తీసుకెళ్లేటువంటి విధంగా ప్రయత్నాలు చేశారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే సోషల్ మీడియాని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ క్యాచ్ చేసుకుంది. దీనివల్ల ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎక్కువగా సోషల్ మీడియా పైనే ఫోకస్ పెట్టారు.
కేవలం ఒకే ఒక ఛానల్ సాక్షి ఉంది, దాంతోపాటు మిగతా ఛానల్ కేవలం నామమాత్రంగా సపోర్ట్ చేశారు. కానీ ఎక్కువగా సోషల్ మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలు కావచ్చు, వారి పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఒక హైప్ క్రియేట్ చేశారు. కానీ లాస్ట్కి ప్రభుత్వం కూడా పడిపోయినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అందరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఏ మీడియా అయినా సరే ఏదైనా సరే ఒక లెవెల్ వరకు వెళ్తుంది, కానీ ఎక్కువగా ఆశ చూపితే అది కూడా రివర్స్ కొడుతుందని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే అనేక సామెతలు కూడా ఉంటాయి, బంతి అనేది గోడ కొడితే మళ్ళీ రిటర్న్ మన దగ్గరికి వస్తుందని చెప్పేసి ఇదే సామెత కూడా ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా కొనసాగుతున్నట్టు కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వారు ఆలోచన మార్చుకొని ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అందరికీ కలిసికట్టుగా అందరికీ ప్రమోషన్ చేసేటువంటి విధంగా కావచ్చు, ఒకరిని టార్గెట్ చేయడము మరొకరిని టార్గెట్ చేయకుండా ఉండడము అది కరెక్ట్ కాదనేది చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇందాక నేను కూడా చాలామంది విశ్లేషకులతో మాట్లాడాను. అసలు ఎందుకు గవర్నమెంట్ సంబంధించినటువంటి వివాదం కొనసాగుతుంది, ఈ సోషల్ మీడియా కావచ్చు, ప్రభుత్వం సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. కానీ వారు స్పష్టంగా కూడా చెప్తున్నారు, ప్రభుత్వం ఉన్నటువంటి కొంతమంది నేతలు వారు సరిగా క్యాచ్ చేసుకోలేకపోతున్నారు, దానివల్ల ప్రభుత్వం చాలా వరకు మైనస్లోకి వెళ్తుందనే విధంగా కూడా ఇద్దరు ముగ్గురు విశ్లేషకులు కూడా ఈ అంశాన్ని కూడా అడుగుతాయి, ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంటే ఏదున్నా కూడా డిసిషన్ అనేది సింగిల్ డిసిషన్ ఉండాలి, 10 మంది డిసిషన్ ఉంటే అది ఖచ్చితంగా అది మోసం అవుతుందనే విధంగానే ఆ విశ్లేషకులు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు కావచ్చు, వారందరూ కూడా ఏకతాటిగా నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్తూ ఇచ్చినటువంటి హామీల్ని ప్రజలకి ఏ విధంగా వెళ్ళాలి, నెగిటివ్నెస్ అనేది వస్తూనే ఉంటుంది, అధికారం ఉన్నారు కాబట్టి. కానీ దాన్ని ఏ విధంగా పాజిటివ్లో మలుచుకోలేని విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ సోషల్ మీడియా అనేది రేవంత్ రెడ్డికి పెద్దగా తలనొప్పిగా మారింది. దీన్ని క్లోజ్ చేసేటువంటి విధంగా, అంటే ఏది ఏమైనా కూడా మళ్ళీ నెగిటివ్నెస్ రాకుండా ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనలో కూడా రేవంత్ రెడ్డి కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది.